హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మన్నెం శారద గారు రచించిన సూర్యోదయం అనే చక్కటి కథను వినేద్దామండి ఈరోజు. ఇక కథ మొదలు పెడదామా? హాల్లో ఈజీ చైర్లో కూర్చున్న రాఘవరావు చుట్టకొసను కసుక్కును కొరికి అన్నపూర్ణ వైపు చూశాడు. గుమ్మానికి చేరబడి నిల్చున్న అన్నపూర్ణ తలదించుకుని ఉంది. అంచేత అతని చూపుల్లోని తీక్షణతను ఆమె గమనించలేదు. కానీ అతడెంతగా ఉడికిపోతున్నాడో మాత్రం ఆమెకు బాగా తెలుసు. హాల్లో కిటికీ పక్కన వేసి ఉన్న బెంచు మీద కొందరు ఊరు పెద్దలు, దగ్గర బంధువులైన హనుమాన్లు, పార్థసారథి కూర్చుని ఉన్నారు. వీధి గుమ్మానికి పక్కగా రాఘవరావు భార్య కనకమ్మ, కూతురు జానకి కూడా నిలబడ్డారు. చూస్తున్నావుగా నీ కూతురు చేసిన నిర్వాకం అన్నాడు రాఘవరావు తీవ్రమైన కంఠంతో. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసింది. ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? పెళ్ళైన 3 నెలల్లోనే మొగుడు పోతే నువ్వెంత నీతిగా బతికావు? పరాయి మగవాణ్ణి ఎప్పుడైనా కన్నెత్తి చూసావా? 9 నెలలకి పుట్టిన బిడ్డని పెంచుతూ ఈ ఇంట ఎలా కాలం గడిపావు? కానీ ఈరోజు అది నా కొడుకు పోయాడో లేదో అప్పుడే మారుమనువుకు సిద్ధమైందంటే దానికి ఎంత కావరం ఎక్కిందో ఆలోచించు అన్నాడు. ఆ మాటలు చాలా కఠినంగా బాణాల్లా దూసుకొచ్చాయి రాఘవరావు నోటి నుండి. అన్నపూర్ణ మాట్లాడలేదు. నిన్నైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పమ్మా అన్నపూర్ణ. అసలే ఆయన చెట్టంత కొడుకుపోయి దుఃఖంలో మునిగి ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బగా ఈ పిల్ల వెంటనే పెళ్లి చేసుకుంటే ఊరు చీకొట్టదు. నీ తోబుట్టు పరువు సంగతి ఆలోచించు అన్నాడు హనుమాన్ జోక్యం చేసుకుంటూ. ఎందుకు చెప్తుంది? కూతురంటే ఆవిడకు మహా ఇది అంది కనకమ్మ చేతులు తిప్పుతూ. అన్నపూర్ణమ్మ కనకమ్మ వైపు అదోలా చూసింది. పండక్కి పట్టుచీర కొనిపెట్టలేదని మొగుడు మీద అలిగొచ్చి 6 నెలలుగా పుట్టింట్లో తిష్టవేసిన జానకి లాంటిదే తన శైలు అని, అది చస్తే ఆలోచించదని అన్నపూర్ణకు తెలుసు. వాళ్ళకి నేనెంత చేశానయ్యా? తలచెడి ఇది నా పంచన చేరితే ఆ రోజు నుండి దీని కూతుర్ని కడుపులో పెట్టుకుని కాచలేదు. దాన్ని ఏ కొరగాని వాడికో ఇచ్చి కట్టబెట్టకుండా నా సొంత కొడుక్కే చేసుకోలేదు. 3 ఏళ్ల కాపురం చేసిన దానికంత మరిపొచ్చేశాడా మొగుడు? ఇదిగో మంచిగా చెప్తున్నాను, నా మాట వినకపోతే భూమి మీద నూకలు లేకుండా చేస్తాను దానికి. వెంటనే ఈ కాగితాల మీద సంతకం పెట్టి మర్యాదగా ఇవ్వమను అంటూ రాఘవరావు అన్నపూర్ణకి కొన్ని కాగితాలు అందించాడు. అన్నపూర్ణమ్మ వాటిని అందుకుని లోపలికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ వెళ్ళగానే హనుమాన్లు, పార్థసారథి వాళ్లతో పాటు ఊరి పెద్దలు కూడా పైకి వెళ్ళడానికి లేచారు. ఒప్పుకుంటుందిలే రాఘవ, చెట్టంత అన్నగారిని వదులుకుంటుందా అన్నపూర్ణ? ఇదిగో ఆ డబ్బొచ్చాక నా సంగతి మర్చిపోవుగా. నీ మీద భరోసా పెట్టుకునే ఒలవపాడు సంబంధం ఖాయం చేసుకున్నాను సావిత్రికి అన్నాడు పార్థసారథి. సర్లే ముందు దాన్ని సంతకాలు పెట్టి ఆడవని అన్నాడు విసుగ్గా రాఘవరావు ఆరిపోయిన చుట్టను మళ్లీ వెలిగించుకుంటూ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే జానకి తండ్రి దగ్గరగా వచ్చి, ఎంతొస్తుందేంటి నాన్న అంది గారంగా. రాఘవరావు కూతురు వైపు ముద్దుగా చూసి, చాలానే వస్తుంది. 1,00,000 క్యాషు, ఉండడానికో ఇల్లు, చేసి వెలగబెడితే మీ వదినకు ఉద్యోగం అన్నాడు. నన్ను కూడా అలా విమానాలు నడిపేవాడికిచ్చి చేయక అనవసరంగా పొలం దున్నుకునేవాడికిచ్చి కట్టారు. రేపేమన్నా అయితే నాకేం వస్తుంది పిండాకూడు అంటూ వాపోయింది జానకి. అన్నపూర్ణ చెరువు గట్టును కూర్చుని బిందె తోముతోంది. ఎవరో కుంటి పిల్లవాడు విసిరిన రాయికి చెరువంతా అలలు చెలరేగాయి. సరిగ్గా అన్నపూర్ణ అంతరంగము అలానే ఉంది. పొద్దుటే అన్నవేసిన రాయికి ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఈ చిక్కు సమస్యని ఎలా విడదీసుకోవాలి? ఒక పక్క కన్న కూతురు, మరో పక్క అన్నగారు. అన్నపూర్ణకి ఎటూ తోచటం లేదు. గతమంతా ఆమె కళ్ల ముందు గిర్రున తిరిగింది. తనకి 16వ సంవత్సరంలో కాబోలు శేషగిరితో పెళ్ళయింది. శేషగిరి పెద్ద అందగాడు కాకపోయినా చాలా మంచివాడు. అతని సాహచర్యంలో తనకి సుఖపడ్డం ఎలాంటిదో తెలిసింది. సరిగ్గా అప్పుడే దేవుడు చూడలేకపోయాడు. పొలం నుండి తిరిగొస్తున్న అతను పాముకాటికి గురై మరణించాడు. అంతటితో అప్పుడే వెలుగుని చూడ్డానికి అలవాటు పడ్డ తన జీవితంపై శాశ్వతంగా చీకటి తెరపడింది. అప్పటికే నెలతప్పిన తను అన్నపంచన చేరక తప్పలేదు. తన పొలం, తన భర్త పొలం తిరిగి అన్న చేతికే చిక్కాయి. వదినగారి దెప్పి పొడుపులతో, అన్నగారి ఏసడింపులతో తన హృదయం ఏనాడో ముద్దుబారిపోయింది. మరో 6 నెలలకి శైలజ పుట్టింది. శైలజకి 10వ నెలలో ఫిట్స్ వచ్చేసరికి బతకదనుకున్నాను. కన్న తల్లిని ఎరుగదు తను. తండ్రి ఊహ తెలిసేనాటికే పోయాడు. కట్టుకున్న భర్త 3 నెలలు మురిపించి కన్నుమూశాడు.
ఇప్పుడు ఈ చిన్నారి వెలుగులు కూడా తీసేసుకుంటాడా ఆ భగవంతుడు? తను సహించలేక పట్నం నుంచొచ్చిన ఇంగ్లీష్ డాక్టర్కి చూపించమని అన్నగారిని ప్రాధేయపడింది. పట్టించుకోలేదు అతను. ఆ బుధనష్టపది తండ్రి ఆయుష్షు పోసుకుని మరీ పుట్టింది, దానికేం కాదులే అని ఈసడించి కండువా ఝాడించుకుంటూ మరీ వెళ్ళిపోయేవాడతను. తను మరీ భరించలేకపోయింది. కనకమ్మ కాళ్ళ వేళ్లా పడి 10 రూపాయలు తీసుకుని బిడ్డను భుజాన వేసుకుని జానకిని తోడు తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తింది. అప్పుడే తనకి డాక్టర్ రాజు పరిచయమయ్యాడు. రాజు బిడ్డని పరీక్ష చేశాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడాయన. జానకిని ఇంటికి పంపించేసి బిడ్డతో పాటు హాస్పిటల్లోనే ఉండిపోయింది 3 రోజులు. ఆ 3 రోజుల్లో డాక్టర్ మంచితనాన్ని గ్రహించగలిగింది తను. అతను తన దగ్గర నయా పైసా తీసుకోకపోగా తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఖరీదైన మందులు వాడాడు. చచ్చిపోతుందనుకున్న తన శైలజ అతని వైద్యంలో తిప్పుకుంది. అతనికి చేతులు జోడించి బిడ్డని తీసుకుని ఇంటికొచ్చింది. 10 రోజుల తర్వాత చెరువుగట్టు మీద నిలబడి తన వైపే చూస్తున్న అతన్ని చూసి అదోలా అయింది తనకి. అడుగులు తడబడ్డాయి. మీరా అంది తను. మీకోసమే అన్నాడతను నవ్వుతూ. ఆ కళ్ళు చిలిపిగా నవ్వినట్లనిపించింది తనకి. తన గుండె దడదడలాడింది. చేతిలోని నిండు నీళ్ల బిందె జారిపోబోయింది. గబుక్కున పట్టుకున్నాడతను. అదేంటలా అయిపోతున్నారు? పాప గురించి అడగాలని వచ్చాను నేను. మీరు కనీసం ఒక్కసారన్నా వచ్చి చెప్పలేదుగా అన్నాడతను బిందెని తన నడుం మీద సరిగ్గా ఉంచుతూ. సరిగ్గా ఆ దృశ్యం చెరువుగట్టును నీళ్లకొచ్చిన కొందరు ఆడవాళ్ల దృష్టిని దాటిపోలేదని తనకు తెలీదు. వాళ్ల కనిబొమ్మలు చూడరానిది చూసినట్లు పైకి లేచాయన్న విషయం తను గమనించనూ లేదు. తను తడబడుతూ ఇంటివైపు అడుగులేసింది. కాని ఆ రాత్రి నిద్రపట్టక దొర్లుతున్న తన ఆలోచనల నిండా అతను చొరబడ్డానికే ప్రయత్నించాడు. అతని గురించి ఆలోచించటం కూడా మహాపాపమని తలవిదిలించుకుని కళ్ళు మూసుకుంది తను. మర్నాటి నుండి తన ప్రమేయం లేకుండానే అతనెక్కడైనా కనిపిస్తే బావుండునని తన కళ్ళు అతని కోసం వెతుకులాట ప్రారంభించాయి. అతన్ని చూడ్డానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్లాలనిపించేది. అంతలోనే ఏదో భయం ఆవరించి ఆ ఆలోచనని అదిమిపెట్టేది తన హృదయం. వారం రోజుల తర్వాత మళ్లీ చెరువుగట్టు దగ్గరే కనిపించాడతనికి. దూరంగా ఉన్న పొగడ చెట్టు కింద అతన్ని చూడగానే తన హృదయం గోదావరిలా ఉప్పొంగిపోయింది. బావున్నారా అంటూ పలకరించేసింది తను. అతను నవ్వి నువ్వు అన్నాడు ఆత్మీయంగా. నవ్వింది తను చాలా రోజులకి తీయగా. భర్త పోయాక తను అలా మనస్ఫూర్తిగా నవ్వటం అదే మొదటిసారి. ఇద్దరూ అలా అకారణంగా నవ్వుకోవటం ఆ గట్టునున్న వాళ్ల హృదయాన్ని మండించేస్తున్నాయనే సంగతి తనకి కానీ అతనికి కానీ తెలీదు. మరో 10 రోజుల తర్వాత శైలుని డాక్టర్ చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళింది తను. శైలుని పరీక్ష చేస్తూనే మెల్లగా అడిగాడతను, ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం గడుపుతారు అని. తను తలదించుకుంది. అతడు శైలుని తనకు అందిస్తూ అన్నాడు, మిమ్మల్ని కించపరచాలని అడగటం లేదు. 3 నెలల కాపురం కోసం మీ జీవితమంతా ఇలా ఒంటరితనంతో బ్రతకడం కన్నా వేరే నరకం మరొకటి ఉండదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తనకి వెళ్లంతా చెమటలు పోశాయి. ఏ సంగతి చెప్పకుండానే కంగారుగా శైలుని ఎత్తుకుని ఇంటికొచ్చేసింది. ఇంటికి వచ్చినా గుండెదడ తగ్గలేదు తనకి. తనొచ్చేసరికి హాల్లో వదినగారితో పాటు హనుమాన్లు పెళ్ళం ఆదిలక్ష్మి, పార్థసారథి పెళ్ళం పర్వతవర్ధిని చెవులు కొరుకుతున్నారు. వాళ్ల ముగ్గురు తనని అదోలా చూసేసరికి భయం వేసింది తనకి. ఎక్కడ్నుంచి అంది వదిన ఆరాగా. పాపని ఆసుపత్రిలో చూపించొస్తున్నాను అంది తను. దానికేం మాయరోగం వచ్చిందని? ఆ వంకతో ఆ కుర్ర డాక్టర్ గారితో సరసాలాడ్డానికా? వదినగారి హుంకరింపుకి తన గుండె జారి కింద పడ్డట్లయింది. ఆమె వైపు నిస్సహాయంగా చూసింది. అదే మంచి పని వదినా, ఆ చెరువుగట్టు మీద సరసాలు అందరూ చూసి నవ్విపోకుండా అంది రాగం తీస్తూ ఆదిలక్ష్మి. నేను ఏ పాపం ఎరుగనొదినా అంది తను కళ్ళనీళ్లతో. ఆ సంగతి నిప్పు మీద ఉప్పులా ఎగిరిపడుతున్న మీ అన్నగారికి చెప్పమ్మా. బయటికెళ్తే నలుగురు అనే మాటలు వినలేక అవమానంతో బోలులో పులిలా గదిలో పచారులు చేస్తున్నారు అంది వదినగారు నిష్ఠూరంగా. చెప్పు, ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు తీసి నేను చేస్తాను. వాడికి నీకు ఎన్నాళ్ళ నుండి సాగుతోంది రంకు అంటూ అన్నగారు బయటకొచ్చేసరికి నిలువెల్లా వణికిపోయింది తను. అన్నయ్య అంటూ బావురుమంది తను. ఈ నంగనా చేడుపుకేవులే, నా పరువు గంగలో కలిపావు, బయట నన్ను తలెత్తుకోకుండా చేశావు అంటూ ఇంతెత్తు లేచాడన్నగారు. నేనే తప్పు చేయలేదు.
అతను నాకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతే అంది తన దుఃఖాన్ని అదిమి పెడుతూ. అవ్వా అంటూ నోరు నొక్కుకుంది వదినగారు. వెధవముండకి పెళ్ళి అంటూ దీర్ఘం తీసింది ఆదిలక్ష్మి. మా అమ్మ మొగుడు పోతే వీధి ముఖం చూసెరగదు, అంతా పిదపకాలం అంటూ 60 ఏళ్లకి ముండమోసిన తల్లిని తలుచుకుంటూ గర్వంగా చెప్పింది పర్వతవర్ధిని. వాళ్ల మాటలకి రెచ్చిపోయిన అన్నగారు తన మీద చేయి చేసుకోబోయాడు. వదినగారు లేచి అడ్డుపడింది. చాలండి, ఇప్పటికే నలుగురికి చులకనైపోయాం. ఆ వెధవను పిలిపించి మళ్ళీ దీని జోలికి రావద్దని గడ్డి పెట్టండి అంటూ సలహా ఇచ్చింది ఆవిడ. ఆ మర్నాడు తన అన్నగారి కబురందుకుని అతను ఇంటికొచ్చాడు. బయట హాల్లో పంచాయతీకి అంతా సిద్ధపడ్డారు. నా చెల్లెలికి నీకు ఏంట్రా సంబంధం? తన అన్న మోటుగా అడగడం తనకి వినిపిస్తూనే ఉన్నది. అతడు ఆ ప్రశ్నకు తెల్లబోయాడేమో. 5 నిమిషాల తర్వాత జవాబు చెప్పాడు. మానవతావాదం అని. కథల్లా కబుర్లు చెప్పకు. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాననటం అబద్ధమా? నిజమే. ఇప్పుడు మీ ముందు కూడా అదే మాట చెప్తున్నాను. మీరు అంగీకరిస్తే నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్నాడతను స్థిరంగా. అతని జవాబుకి తన గుండె కరిగి కన్నీళ్లై ప్రవహించింది. నీరసంగా లేచి కిటికీలో నుంచి చూసింది అతని వైపు. ఏంట్రా కూస్తున్నావు? దాన్ని లేవదీసుకుపోయి సరదా తీరాక వదిలేద్దామనా అంటూ కొట్టడానికి లేచిన అన్నగారికి గబుక్కున పట్టుకున్నాడు హనుమాన్లు. నీకీ ఊరు కొత్తను ఊరుకుంటున్నానబ్బాయ్. వాళ్ల కుటుంబం సంగతి తెలియక తొందరపడుతున్నావు. మారుమనువంటే మరణహోమమే వాళ్ల ఇళ్లలో అన్నాడు హనుమాన్లు. అతని ముఖం అవమానంతో ఎర్రబడ్డం తను చూడగలిగింది. మీరెందుకింతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. నిజంగా ఆలోచిస్తే మీకందరికీ హృదయాలు లేవు. ఉంటే 3 నెలల కాపురానికే 100 ఏళ్లు ఆమెని మోడులా బతకమని శాసించేవారు కాదు. సహృదయంతో ఆమె మెడలో తాళి కట్టాలనుకున్న నన్ను ఇలా అవమానించేవారు కాదు అన్నాడు రోషంగా. ఏంట్రా, మాకు హృదయాలు లేవని లెక్చర్లిస్తున్నావు? నా చెల్లెలితో పెళ్లి కాదు కదా, దాన్ని చూడ్డానికి కూడా వీల్లేదు. అలా చేస్తే నీకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. మర్యాదగా పో అంటూ రెంకెలేస్తున్న అన్నగారిని చూసి అతను తొణకలేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అన్నపూర్ణని చెప్పమనండి అన్నాడు ధీమాగా. నా చెల్లెలు చెప్పాలంట్రా నీకు? మాటలతో బుద్ధి రాదురా అంటూ మళ్లీ పైకి లేచాడు తన అన్నగారు. మళ్లీ పట్టుకున్నాడు హనుమాన్లు. పోనీ అమ్మాయితోనే ఆ మాట చెప్పించు, చెప్పుతో కొట్టినట్లుంటుంది అన్నాడు పార్థసారథి. ఆ మాట విని తన గుండె గడగడలాడింది. తన అన్నగారు గుమ్మంలో నిలబడ్డ వదిన వైపు చూపాడు. ఆమె అర్థమైనట్లు తల పంకించి లోపలికొచ్చింది. అతను నిన్నేదో అడుగుతాడట, రా అంది తన చెయ్యి పట్టుకుని. తను బలిపశువులా వదినగారిని అనుసరించింది. అన్నపూర్ణ అన్నాడతను ఎంతో ఆత్మీయంగా. తను తలెత్తి చూసింది అతని వైపు. అతని ముఖంలో తన పట్ల ఎంతో విశ్వాసం, ప్రేమ కనిపించాయి తనకి. నా మీద నమ్మకం ఉంటే ఈ క్షణం బయటకొచ్చాయి అన్నాడతను. తను అన్నగారి వైపు చూసింది. అతని కళ్లలో భయం, కోపం, అసహాయత మిళితమై ఉన్నాయి. తాను మెల్లగా రాజు వైపు అడుగులేసింది. తను తన మనసుకి విరుద్ధంగా రాజుని చెంపమీద లాగి లెంపకాయ కొట్టి గిర్రున వెనుతిరిగి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద వాలి బోరునే ఏడ్చింది. సభాష్ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. నోరు విప్పకుండా జవాబు చెప్పింది అన్నాడు పార్థసారథి. అది నా చెల్లెలు అన్నాడు అన్నగారు గర్వంగా. ఇక వెళ్ళిరా నాయనా, తెలిసిందిగా మా కుటుంబం అంటే ఏమిటో అంటూ వదినగారు వెటకారం చేసింది. అతను వెళ్ళిపోతున్నట్లుగా అడుగుల చప్పుడు. తన కళ్ళంబడి అశ్రుధార ముత్యాల సరాల్లా జారిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనకి ఏడుపే మిగిలింది. రాజుని పోగొట్టుకున్నందుకు తను కుమిలిపోని క్షణం లేదు. తిరిగి తన దీనస్థితే తన కన్న కూతురికి కూడా పట్టింది. అన్నపూర్ణ ఆలోచనలమ్మడి బయటపడిన నీళ్ల బిందెతో ఇంటివైపు అడుగులేసింది. శైలజ తల్లి అందించిన కాగితాన్ని విసురుగా విసిరేసింది. అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నిలబడి చూసింది కూతురి వైపు. అమ్మా అంటూ బావురుమని ఏడ్చింది శైలజ. అన్నపూర్ణమ్మ కూతురి తలపైన చేత్తో మృదువుగా నిమిరింది. ఈ కాగితాల మీద సంతకం పెట్టే కన్నా ఇద్దరం కలిసి ఇంత విషం మింగి చచ్చిపోదాం. మామయ్యకి అంతా అప్పచెప్పి మనసు చంపుకుని ఈ కొంపలో ఊడిగం చేసే కన్నా అదే నయం అంది శైలజ ఆవేశంగా. అనిరుద్ధ మీద నమ్మకం ఉందా నీకు? అన్నపూర్ణ కూతురి కళ్ళలోకి నిశితంగా చూస్తూ అడిగింది. నా పెళ్లి జరిగి 3 ఏళ్లైనా అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటంతో అతనికి నా పట్ల ఉన్న ప్రేమ అర్థం కావటం లేదా అమ్మా? ఆ రోజు చస్తే బావని పెళ్లి చేసుకోలేనని ఏడ్చినా నా మాట వినకుండా మామయ్య చంపేస్తానని మెడలు వంచి నాకు ఈ పెళ్లి చేశావు.
అనిరుద్ధ మరో కులంవాడని భయపడ్డావు. సమాజానికి మామయ్యకి వణికిపోతూ ఆస్తంతా అతని చేతిలో పెట్టి కిక్కురు మనకుండా అతను పెట్టిన బాధలన్నీ భరించావు. మామయ్య నన్ను నా మీద ప్రేమతో తన కోడల్ని చేసుకోలేదన్న సంగతి నీకు తెలుసు. విమానాలు నడిపే అతని జీవితం ఏ క్షణం అంతమవుతుందోనన్న భయంతో ఎవరూ అతనికి పిల్లనివ్వకపోతే నా మీద కన్నేశాడు. ఈ దెబ్బతో మన పొలం కూడా పర్మనెంట్గా వాళ్ళ చేతికి చిక్కిపోతుందని తెలుసు. ఈరోజు ఇంత జరిగినా అనిరుద్ధ నా మీద మునుపటి ప్రేమతోనే ఉన్నాడు. నన్ను తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించననే మొండి పట్టుతో ఉన్నాడు అంటూ ఆగింది శైలజ. ఈ విషయాలన్నీ నాకు తెలుసమ్మా అంది అన్నపూర్ణ చాలా నిదానంగా. శైలజ తల్లి వైపు ఆశ్చర్యంగా చూసింది. తెలిసి కూడా నన్ను ఉరికమ్మ ఎక్కించడానికే సిద్ధపడుతున్నారు అంది బాధగా. నీకు తెలీదు, మీ మావయ్య నక్క కన్నా హీనం. తను అనుకున్నది జరగకపోతే నీ బ్రతుకునే బలి చేస్తాడు. అది నేను కన్నతల్లిగా భరించలేను అంది అన్నపూర్ణ బాధగా. శైలజ తలదించుకుని ఏడ్చింది చాలాసేపు. సరే నీ ఇష్టం, కానీ నీకు తెలియంది ఒకటి ఉందమ్మా. సిగ్గు విడిచి చెప్తున్నందుకు క్షమించు. బావతో పెళ్ళై 3 సంవత్సరాలైనా నేను అతనితో కలిసి కాపురం చేసింది కొన్ని రోజులు మాత్రమే. అది ఇష్టం లేని కాపురం. ఆ జీవితమే నీకు చాలు అని కన్న తల్లిగా నువ్వు శాసిస్తే కాదనేదేముంది? శైలజ వేసిన ఆఖరు అస్త్రానికి విలవిలలాడింది అన్నపూర్ణ తల్లి హృదయం. శైలజ ఆవేశంగా సంతకాలు పెట్టబోతున్న ఆ కాగితాన్ని లాక్కుని కూతురి కళ్ళనీళ్లు తుడిచింది అన్నపూర్ణ. తల్లి చర్యకి ఆశ్చర్యపడి చూసింది శైలజ. అన్నపూర్ణ కాగితాన్ని గబగబా పరుపు కింద పెట్టి వంటగదిలోకెళ్ళి మంచినీళ్ల బిందె తీసుకుని చెరువు వైపు వెళ్తుంటే, ఈవేళప్పుడు నీళ్ళేమిటి, పొద్దుడు తెచ్చావుగా అంది కనకమ్మ సాగదీస్తూ. ఏదో పురుగు పడిందొదినా అంటూ అన్నపూర్ణ చకచకా బయటికి నడిచింది. సూర్యోదయం కాకముందే హనుమాన్లు పార్థసారథి వచ్చి హాల్లో బెంచి మీద కూర్చున్నారు. ఏం జరిగింది అడిగాడు పార్థసారథి ఆతృతగా. ఏది ఇంకా, మీరందరూ వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను అన్నాడు రాఘవరావు వాలుకుర్చీలో నడుం వాలుస్తూ. త్వరగా తేల్చు మరి, సంతకాలు పెట్టడానికి ఎన్నాళ్ళు కావాలి అంటూ తొందర పెట్టాడు హనుమాన్లు. అన్నూ అంటూ కేక పెట్టాడు రాఘవరావు లోపలికి తొంగి చూస్తూ. వంటగది గుమ్మంలో కూర్చుని వంకాయలు తరుగుతున్న అన్నపూర్ణ తల తిప్పలేదు. అన్నగారి పిలుపు విని కూడా తొణక్కుండా కూర్చున్న ఆడపడుచుని చూస్తే ఆశ్చర్యం వేసింది కనకమ్మకి. నిన్నే మీ అన్నయ్య పిలుస్తున్నారు, వినబడలేదా అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఎలాగోలా తమ పని జరిపించుకోవడమే ఆమె ధ్యేయం. వినబడింది అంది తల ఎత్తకుండానే, మరో వంకాయ తిరిగి నీళ్లలో వేస్తూ. కనకమ్మకి లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. వెళ్ళు మరి, అవతల పెద్ద మనుషులు నీకోసం నిలబడి ఉన్నారాయే అంది గొంతులో ఎక్కడలేని మార్ధవాన్ని అరువు తెచ్చుకుంటూ. అన్నపూర్ణ తల తిప్పి వదినగారి వైపు ఒకసారి చూసి చేతిలోని వంకాయని నీళ్లలో పడేసి కొంగికి చేతులు తుడుచుకుంటూ వసారాలోకి వచ్చింది. చెల్లెలి వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది. అయినా దాన్ని పడనీయకుండా పనిలో ఉన్నావేంటమ్మా అంటూ పలకరించాడు ప్రేమగా. హేళనతో కూడిన చిరునవ్వు ఒకటి అన్నపూర్ణ పెదవులపైకొచ్చి లీలగా తేలిపోయింది. ఏంటి అంది పొడిగా. విషయమంతా తెలిసి అలా అడుగుతున్న చెల్లెల్ని ఆశ్చర్యపోయి చూడడం అతని వంతైంది. అదే శైలు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిందా అన్నాడు ఎలాగో. పెట్టింది. అన్నపూర్ణ జవాబుకి ఎగిరినంత పనిచేశాడు రాఘవరావు. మరి ఇంత చల్లటి కబురు ఇంత నిదానంగా చెప్తావేంటమ్మా అన్నాడు పార్థసారథి ఎంతగానో సరదా పడిపోతూ. అన్నపూర్ణమ్మ నిండుకుండా అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. ఈ సందడి విని గుమ్మం దాకా వచ్చేసి నిలబడింది కనకమ్మ సంతోషంగా. అది నా చెల్లెలు, దబదబలాడకుండా పనిచేయటం దానికి తెలుసు. ఇంటి పరువు కోసం ప్రాణం ఇవ్వడం దానికి ఇప్పుడు కొత్త కాదు అన్నాడు రాఘవరావు గర్వంగా. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసి నవ్వింది. ఆ నవ్వుతో కొండంత బలం వచ్చేసింది రాఘవరావుకి. తొందరగా కాగితాలు పట్టుకురా, వాటిని మళ్ళీ పైకి పంపాలి. ఆ పని నిన్ననే చేశాను అంది అన్నపూర్ణ తాపీగా. ఆ అంటూ అదిరిపోయాడు రాఘవరావు. అన్నపూర్ణ ఏమాత్రం తొణకలేదు. అవును, శైలజకి నీ కొడుకు భార్యగా వైధవ్యం భరించడంతో పాటు అతనికి సంబంధించిన మిగతా హక్కులు కూడా సంక్రమించాయి. అతనికి రావాల్సినవన్నీ గవర్నమెంటు ఆమెకే అప్పచెప్తుంది. మధ్యలో మనమెందుకు? అందుచే వాటిని నిన్న నేనే పోస్టు చేశాను అంది. రాఘవరావు అదిరిపోయాడు. నీకెంత ధైర్యం వచ్చిందే అన్నాడు కోపంతో వణికిపోతూ. అన్నపూర్ణ పేలవంగా నవ్వింది. ఈ ధైర్యమే 25 ఏళ్ల నాడు నాకొచ్చి ఉంటే నా జీవితం మరొకలా ఉండుండేది.
నా పొలం, నా భర్త పొలం నీ చేతిలో చిక్కేది కాదు. నేను బ్రతుకంతా నీ కొంపలో ఊడిగం చేసుండేదాన్ని కాదు. నా కూతురికి ఇష్టం లేని పెళ్ళి, ఈ వైదవ్యం తప్పిపోయి ఉండేయి అంది చీత్కారంగా అన్నగారి వైపు చూస్తూ. చెల్లెలి మాటతో రెచ్చిపోయాడు రాఘవరావు. అతని ముఖం కోపంతో చెక్కేసిన కందదుంపలా ఎర్రబడిపోయింది. ఓహో, చాలా దూరం వచ్చిందన్నమాట సంగతి. ఇల్లలగ్గానే పండగ కాదు, అసలు తల్లి కూతుళ్ళు ఈ గడప ఎలా దాటుతారో అది నేను చూస్తాను అంటూ రెచ్చిపోయాడు. అన్నపూర్ణ నిరసనగా నవ్వింది. అవన్నీ సిద్ధం చేసుకునే ఉన్నానన్నయ్య. కాసేపట్లో అనిరుద్ధ వస్తాడు. శైలజ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. కానీ ఇప్పుడు కాదు. నీ కొడుకు చేత తాళి కట్టించుకుని విధమైనందుకు రావలసినవన్నీ రాబట్టుకున్నాకనే అంది. రాఘవరావు కళ్ళు బయటకొచ్చేసేటట్లు ఉరిమాడు. నంగనాచిలా ఉండే నువ్వు ఎంతకి తెగించావే? దానికి మళ్ళీ పెళ్లి చేసి ఇంటి గౌరవం తీస్తావా? గౌరవం, పరువు జీవితమంతా అడవి కాచిన వెన్నెల చేస్తే, బ్రతుకంతా కన్నీటిమయం చేస్తే, చివరికెప్పుడో దెప్పి పొడుపుల మధ్య మీరిచ్చే బిరుదు కోసం నా కూతురు ఎదురు చూసే స్థితిలో లేదన్నయ్యా. ఆ రోజు సరిగ్గా 25 ఏళ్ల క్రితం నేను సమాజాన్ని చూసి జడిసో, మంచి పేరు సంపాదించుకోవాలన్న తపనతోనో దేవుడిలా నన్ను కోరిన వ్యక్తిని తోసిపుచ్చి నీ కొంపలో ఊడిగం చేస్తూ ఒంటరి బ్రతుకు గడిపాను. బాధ కలిగినప్పుడు ఊరడించే తోడు లేక నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యి మూగగా రోధించడం మినహా మరేమీ చేయలేకపోయాను. కేవలం 3 నెలల కాపురంతోనే నన్ను సరిపెట్టుకోమని ఈ రోజు వరకు ప్రత్యేకమైన పడక గదిలో మీరు సరాగాలు ఆడుతూ ఈ రోజున నా కూతుర్ని కూడా నాలాగే మగ్గిపోమ్మని శాసిస్తున్నారు. కానీ అది ఇంకా జరగదు. అది నా కూతురు. దాన్ని శాసించడానికి మీకెలాంటి అధికారం కానీ హక్కు కానీ లేదు అంటూ ఆవేశంతో అరిచింది అన్నపూర్ణ. అవ్వా, ఎంతకు తెగించింది అంటూ నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుంది కనకమ్మ. నిజమే, కొడుకు పోయినందుకు బాధపడ్డం మానేసి శవం మీద డబ్బులు ఏరుకునే మీకు నాది తెగింపుగానే ఉంటుంది. అమ్మా శైలు, నువ్విక బయటికి రా అంటూ పిలిచింది అన్నపూర్ణ. ఒక చిన్న సూట్ కేస్ తీసుకుని బయటకొచ్చింది శైలజ. రాఘవరావు ఉగ్రుడై నిలబడిపోయాడు. మీరెలా గడప దాటుతారో చూస్తాను అన్నాడు ఆవేశంగా. అతనితో పాటు హనుమాన్లు, పార్థసారథి కూడా లేచి నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు అనిరుద్ధ. మీరు అనవసరంగా ఆవేశపడిపోకండి. దానివలన శైలుకి పోవడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ శైలు చేతిలోని సూట్ కేస్ అందిపుచ్చుకున్నాడు అనిరుద్ధ. ఏం బెదిరిస్తున్నావా అంటూ అతని మెడ మీద చెయ్యి వేశాడు రాఘవరావు. అన్నయ్య, ఆ చెయ్యి దించు. ఇలాంటిది జరుగుతుందని తెలిసే నేను ముందు జాగ్రత్తగా నిన్ననే పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చాను. వాళ్ళు బయట నిలబడి ఉన్నారు అంది అన్నపూర్ణ కటువుగా. రాఘవరావు చెయ్యి కిందికి వాలిపోయింది. 100 జలగలు ఒక్కసారే అతని ముఖం మీద పడి రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయింది అతని ముఖం. అన్నపూర్ణ ధీమాగా నడుస్తుంది, కూతురి పక్కగా, కాబోయే అల్లుడి వెనుకగా. ఆ ముఖంలో చెప్పలేని కాంతి. కడుపు తీపి ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ క్షణంలోనే అర్థమైంది ఆమెకు. ఇంతకాలం చీకటిలో మగ్గిపోయి చీకటిలోనే తను బ్రతికినా తన బిడ్డ భవిష్యత్తు చీకటిలో మగ్గిపోకూడదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ బిడ్డకే వెలుగునివ్వబోతోంది. అప్పుడే తూర్పున సూర్యోదయం అయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.